హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిఫ్త్ సెమిస్టర్లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి అయితే మొత్తం టోటల్గా ఎగ్జామినేషన్స్ ఉంటాయి, అలాగే ఏమేమి కష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే ఏమేమి ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని, ఎక్స్టర్నల్ మార్క్స్ ఎన్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా అయితే చూడండి. సో యూజ్ అవుతుంది అనమాట. కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. సో అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్ యొక్క ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని, ఎక్స్టర్నల్ మార్క్స్ ఎన్ని, అలాగే సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. పార్ట్స్ వైజ్‌గా కట్ చేసి పెడతాను వీడియోని. లెంత్ ఎక్కువ అవుతుంది కదా! సో ఇప్పుడు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అంతకంటే ముందు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి సీఎం 501. మీరు సబ్జెక్ట్ కూడా అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అప్పుడే మీకు ఎగ్జామినేషన్స్‌లో గాని, రిజల్ట్స్‌లో గాని తెలుసుకోవడానికి ఏమేం సబ్జెక్ట్స్ పాస్ అయ్యారనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి సీఎం 501 ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో దీంట్లో ఐఎంఈలో మనకి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. C20 వాళ్ళకి. ఇప్పుడైతే మనకు కొంచెం తక్కువగా అయితే సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడాలి మరి. సిలబస్‌లో మనకి తక్కువే ఉంది. అంటే టెక్స్ట్ బుక్స్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో కంటెంట్ ఎలా ఉంటదనేది చూసిన తర్వాత కష్టంగా ఉంటదా? లేదా ఈజీగా ఉంటదా? అనైతే తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ సీఎం 502. ఈ బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. సో డేటా అంటే ఏంటి? అలాగే బిగ్ డేటా అంటే ఏంటి? అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ గురించి కూడా ఉంటుంది. అలాగే డేటా మైనింగ్ గూడా. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. సో మీకు మీ కంప్యూటర్‌లో స్టోరేజ్ అనేది ఎక్కువైపోతున్నప్పుడు మీరేం చేస్తారు? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది తీసుకుంటారు. లేదా ఎక్స్టర్నల్ ఎస్ఎస్‌డి తీసుకుంటారు. అలా కాకుండా మీకు మీ డేటా అనేది సర్వర్స్‌లో స్టోర్ చేసుకొని మీరు రెంట్‌కైతే తీసుకోవచ్చు. దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో దాని తర్వాత మనకి ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ గురించి అయితే దీంట్లో ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసరికి సీఎం 504 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కొంచెం మనకి కష్టంగా ఉంటది. ఇదొక కష్టమైన సబ్జెక్టు. సో ఈ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ చూసారు కదా! థర్డ్ సబ్జెక్టు. సో ఇది మనకు కొత్తగా సబ్జెక్ట్ పెట్టాడనమాట C23 వాళ్ళకి. C20 వాళ్ళకైతే ఈ సబ్జెక్ట్ లేదు. అలాగే మనకు బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఇది కూడా కొంచెం కొత్తగా పెట్టడం అయితే జరిగింది సబ్జెక్టు. సీఎం 502, సీఎం 503 కొత్తగా పెట్టాడు సబ్జెక్టులు. దాని తర్వాత మనకి సీఎం 505 పైథాన్ ప్రోగ్రామింగ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ C20 వాళ్ళకున్నట్టే ఉంటుంది. సో మీ C20 స్టూడెంట్స్‌కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అయినా కూడా చదువుకోవచ్చు దీనికి. సో మనకి ప్రతి ఒక్క దానికి చూసుకుంటే ప్రతి ఒక్క సెమ్ ఎగ్జామ్‌కి 80 మార్క్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసరికి సెక్షనల్ మార్క్స్ 20, 20 అయితే ఉంటాయి. సో మొత్తం ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కలుపుకొని 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో మొత్తంగా మనకి ల్యాబ్స్ కూడా చూసుకుంటే మీకు సీఎం 506 ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్. దీనికి వచ్చేసరికి మనకి 100 ఇంటర్నల్ మార్క్స్ అయితే ఉంటాయి. దాంట్లో 60, 40 అయితే ఉంటాయి. సో ఈ రకంగా అయితే ఉంటాయి. దాని తర్వాత సీఎం 507 పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ల్యాబ్. దాని తర్వాత సీఎం 508 వచ్చేసరికి లైఫ్ స్కిల్స్ అనమాట. మనకి ఫోర్త్ సెమ్‌లో మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగో అలాగే ఫిఫ్త్ సెమ్‌లో కూడా మనకి లైఫ్ స్కిల్స్ అని అయితే పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత సీఎం 509 ప్రాజెక్ట్ వర్క్ అనమాట. సో దీంట్లో మనకు ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉంటుంది. లైక్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ లాగా అనమాట. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా మీకు ఇంటర్నల్ మార్క్స్‌లో భాగంగా అయితే ఉంటుంది. సో ఇవన్నిటిని కలుపుకొని మొత్తం మనకి 900 మార్క్స్‌కి అయితే ఏస్తారు. సో మనకి దీనిలో చూసుకుంటే 501, 508 అన్ని బ్రాంచులకి మనకి కామన్ అనమాట. అలాగే మనకి 503 అనేది డీడబ్ల్యూడీ, డీఐఓటీ అనే బ్రాంచెస్‌కి అయితే కామన్. అలాగే 504 వచ్చేసరికి కామన్ విత్ డీఏఐఎంఎల్, డీఏఎంటీ, డీసీబీడీ, డీసీసీఎన్, డీడబ్ల్యూడీ, డీఐఓటీ బ్రాంచ్‌లకైతే కామన్. అలాగే 506 కామన్ విత్ డీఐఎంఎల్, డీడబ్ల్యూడీ ఈ 2 బ్రాంచెస్‌కైతే 506 కామన్ అనమాట. సో ఎక్కువగా కామన్‌గా ఉన్న సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి 504 అలాగే 501, 508